నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రయాణం ఏంటి ఆ ప్రయాణం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ కొత్త ప్రయాణం ఏంటంటే నిజంగా మనం సక్సెస్ కావాలంటే దానికి ఎంత టైం పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. కేవలం 6 నెలల ప్రయాణం కాదు, 6 నెలల్లోనే మీ యొక్క జీవితాన్ని చేంజ్ చేసుకునే ఒక అద్భుతమైన దిశగా ప్రయాణించడానికి ప్రతి అడుగు ఈ 6 నెలల విజయ ప్రణాళిక అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడేలా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 6 నెలల ప్రయాణంలో మనం ఎలా సక్సెస్ కావచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కరికి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అది పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. దాన్ని చేరుకోవాలంటే ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం ఉంటుంది. సరైన దిశానిర్దేశం లేకుండా నడిస్తే గమ్యం చేరడం కష్టం. అందుకే ఈ 6 నెలల్లో మన జీవితాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మనందరికీ ఎలాంటి అవకాశం వస్తుంది, అలాంటి ఒక అద్భుతమైన ప్రణాళిక గురించి మీకు చెప్పబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి పిల్లర్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ 6 నెలల ప్రణాళికలో ఖచ్చితంగా మనకు మహాస్తంభాలు లాంటి పిల్లర్స్ అనేవి ఉంటాయి. ఆ పిల్లర్స్ ఏంటి, వాట్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్, స్పష్టమైన లక్ష్య నిర్దేశం అంటే క్లియర్ గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏమి సాధించాలనుకుంటున్నామో స్పష్టంగా నిర్వచించుకోవాలి. ఆ లక్ష్యం స్మార్ట్గా, స్పెసిఫిక్గా, మెజరబుల్గా, అచీవబుల్గా, రిలవెంట్గా, టైం బౌండ్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలి. 6 నెలలు సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ సూత్రం అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ అంటే మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మెజరబుల్ అంటే మీ పురోగతిని మీరు తెలుసుకునేలా ఉండాలి, మీకు అందే విధానంలో ఉండాలి. అంటే అచీవేబుల్ మీన్స్ సాధించేది, అది వాస్తవమైనదిగా, సాధించదగినదిగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ ఏంటంటే రిలవెంట్, మీ లక్ష్యం దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. అలాంటి లక్ష్యాలను మీరు పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే టైం బాండ్, కాల పరిమితితో కూడుకున్నది టైం బాండ్ అనేది, దానికి ఒక గడువు ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం లోపల సాధించాలి. ఇప్పుడు 6 నెలల లోపల మీ జీవితాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఒక లక్ష్యం పెట్టుకున్నారు అంటే కరెక్ట్ టైం బాండ్ ద్వారా దానికి కావాల్సిన వర్కింగ్ ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ 6 నెలల్లో సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు 6 నెలల గోల్ పెట్టుకుంటే 6 నెలల్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటి చిన్నగా అంటే వారంలో సాధించేలా ఉండాలి కొన్ని, అలాగే నెలలో సాధించేలా ఉండాలా, అలాంటి చిన్నగా దాన్ని విభజించి పాలించు అంటారు కదా, అలా విభజించుకొని మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రతి వారం మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ప్రణాళిక వేసుకోండి. ఈ చిన్న లక్ష్యాలను చేరుకోవడం ద్వారా మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రతి చిన్న విజయం మిమ్మల్ని పెద్ద లక్ష్యం వైపు నడిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇది సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర కృషి చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డిసిప్లిన్ ఉండాలి, అలాగే కన్సిస్టెంటీ, ఎఫర్ట్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. విజయం అనేది కేవలం అదృష్టం కాదు, అది నిరంతర కృషి, పట్టుదల ఫలితం. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలి. ప్రతిరోజు మీ లక్ష్యం కోసం కొంత సమయం కేటాయించండి మై డియర్ ఫ్రెండ్స్. అది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమైనా, కొత్త విషయాలు నేర్చుకోవడమైనా, లేదా మీ ప్రణాళికను అమలు చేయడమైనా కావచ్చు. క్రమశిక్షణ అనేది మీకు విజయం వైపు మిమ్మల్ని నడిపించే ఒక ఇంధనం లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. ఖచ్చితంగా నా వల్ల కాదు అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసులోకి రానివ్వకండి. మీరు గొప్ప లక్ష్యాలను సాధించగలరని నమ్మండి. ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలతో భర్తీ చేయండి. సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని అవకాశాలుగా చూడండి. మీ చుట్టూ సానుకూల వ్యక్తులను ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్ కాకుండా మంచి మాటలు చెప్పేవాళ్ళని మీ చుట్టూ చేర్చుకోండి. వారికి ప్రోత్సాహం, వారిచ్చే ప్రోత్సాహం మీకు మరింత శక్తినిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ 6 నెలల్లో ఏం చేయాలి, వాట్ టు డూ దోస్ 6 months అంటే మీకు చెప్తాను. మొదటి నెల మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోండి. వాటిని సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించండి. ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసుకోండి. 2వ-3వ నెలలు మీ ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. మీ పురోగతిని పరీక్షించండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 4వ నెల 5వ నెలలు చూసినట్లయితే ఎదురైన సవాళ్ళను అధిగమించడానికి పరిష్కారాలను కనుగొనండి. అవసరమైతే మీ ప్రణాళికలను మెరుగుపరుచుకోండి. 6వ నెల మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తుది ప్రయత్నం చేయండి. మీ పురోగతిని సమీక్షించండి. ఖచ్చితంగా మీకు ముగింపు అనేది దొరుకుతుంది. మిత్రులారా, ఈ 6 నెలల ప్రయాణం మీ జీవితంలో ఒక మైలురాయి కావాలని
భయము నిరాశలను పక్కన పెట్టి ధైర్యంగా అడుగులు వేయండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం, మీరు సాధించే ప్రతి చిన్న విజయం మిమ్మల్ని మీ గమ్యం వైపు నడిపిస్తుంది మై ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ప్రతిరోజు నేర్చుకుంటూ ఎదుగుతూ ముందుకు సాగడమే నిజమైన విజయం మై ఫ్రెండ్స్. ఈరోజు మనం నాటిన విత్తనం రాబోయే 6 నెలల్లో ఒక మహావృక్షంగా మారాలి అంటే మీరందరూ మీ లక్ష్యాలను చేరుకుంటారని, మహావృక్షంగా మారుతుందని, మీరందరూ కూడా మీ లక్ష్యాలను చేరుకుంటారని, మీ కలలను నిజం చేసుకుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ముగిస్తున్నాను. ధన్యవాదాలు.